అడుక్కొని ఎవరిని అడుక్కుంటాడు? అడుక్కోవటానికి ఎవరు లేరు ఇక్కడ. అంతా జనాలు కాదు జగన్ కోసం పుట్టినోళ్ళు వీళ్ళంతా. పవన్ కళ్యాణ్ ఏముందండి, సినిమా యాక్టర్ అయితే ఇంకా ఆయన ఏం చేయగలడు? ఎవరికి ఏం పెట్టాడు ఆయన చేయటానికి? ఆయన ఎవరికి ఏం పెట్టాడు చేయటానికి? పవన్ కళ్యాణ్ ఓడిస్తానన్నాడు జగన్ని. ఆయన ఓడిలేడన్న, ఆయన వల్లే కాదు అసలు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ అని చూడటానికి పోతున్నారు కానీ జనం ఆయన ఏదో గెలిపిద్దామని ఈ ఆలోచన లేదు. చూడటానికి పోతున్నారు ఏం చదువుతాడని. మోసగాడని సంగతి అందరికీ తెలుసు. వీళ్ళు ముగ్గురు జగన్ అన్న ఎంటికి కూడా బేకలేరన్న. ఒక్క ఈ ఎంటికి రామ్ కూడా బేకలేరన్న. నువ్వు ఆ మాట అంటున్నావు, అసలు తొక్కేస్తారు పాతాలని జగన్ అన్నాడు పవన్ కళ్యాణ్. వాళ్ళ వల్ల కాదన్న, అసలు ఈ ఎంటికి కూడా ఉండదు జగన్ అన్నదే. అసలు ఊడే పనే లేదు. చూడు ఎంత మెజార్టీ వచ్చిందో. నేను చెప్పే కదా, చెప్పింది చెప్పినట్టు జరిగిద్ది. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జరిగిద్ది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నాశనం చేస్తానని చెప్పి చంద్రబాబు అన్నాడు కదా. చంద్రబాబు న్యాయం ఏమి చేయలేడు. ఇప్పుడు చేసే జగనన్న పనులన్నీ పిల్లలకు కూడా తెలిసిపోయింది. మొత్తానికి తెలిసిపోయింది. పిల్లలకు కూడా తెలుసు. ఇదిగో నా మనవడికి కూడా తెలుసు. ఇదిగో నా మనవాళ్ళకు కూడా తెలుసు. జగనన్న ఏం చేసేది, చంద్రబాబు ఏం చేసేది మొత్తం పిల్లలకు కూడా మొత్తం ఆడ ఎంక్వైరీ మొత్తం అవుతానే ఉంది. ఇంట్లో మొత్తం చూపిస్తానే ఉన్నారు. మరి ఈసారి ఇప్పుడు ఒకసారి అంటే చూడరు చంద్రబాబుని, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను. ఇంకా లేదన్న, వాళ్ళకి మామూలుగా ఇక లోపలికి వెళ్ళిపోవటం. అది ఆ పార్టీ లోపలికి వెళ్ళిపోవటమే లేదు. తెలుగుదేశానికి కానీ జనసేన కానీ అసలు లేదు. అసలు వాళ్ళకి ఇక భూపాతం అయిపోయినట్టు. ఈ దెబ్బతోటి భూపాతం అయిపోయినట్టు. మీరు భూపాతమే. అన్నం వండు కూడా సిలిండర్ ఇస్తాను కదా చంద్రబాబు నాయుడు. సిలిండర్లు వాటికి ఎవరన్నా పడేది? దేశాన్ని లాక్కోవాలని, జనాన్ని మోసం చేయాలని లాక్కున్న తర్వాత సింగపూర్లో పోయి ఉంటాడు. ఏడాడు ఉంటాడు. ఈ జనం అంతా ఎదురు చూస్తుంటారు. అది చేస్తాడు, ఇది చేస్తాడు. చేసేది లేదు మొత్తం ఆడ దిగపోతాడు. ఆడ తెలుగు వాళ్ళకో మన ఇళ్ళున్న ఇంగ్లీష్ వాళ్ళ ఆభరణంలో చేరి ఇంకా ఆ మధ్యలో ఆభరణలు చూసుకుంటాడు. వీళ్ళ ఆంధ్ర వాళ్ళని వదిలి దిగుతాడు. జగన్ అయితే చేస్తా ఉంటాడు. జగన్ అయితే కనపరం. మనకు మాత్రం మన నాయకుడు ఆయనే. కంపల్సరిగా చెప్పింది చెప్పినట్టుగా కంపల్సరిగా చేస్తాడు. ఇంకా మనకి మంచి మంచి పథకాలు కూడా రావచ్చు. అందరూ మన ఆంధ్ర కూడా చల్లగా ఉంటుంది. మనం జగనాన్ని కాసుకొని ఉంటాం. మనకి అదృష్టం.